Hello friends, good afternoon. Happy Monday to all of you. సో ఇవాళ ఎడిటోరియల్ ఎకానమీకి సంబంధించిన చూద్దాం ఒకసారి. రెన్యూడ్ అన్సర్టనిటీ మళ్ళీ రెన్యూ అయింది. అన్సర్టనిటీ అంటే అర్థం ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియకపోవడం, అన్ప్రెడిక్టబిలిటీ. సర్టెనిటీ లేకపోవడం. సో ఎకానమీ యాక్చువల్గా కోవిడ్ వల్ల లాస్ట్ ఇయర్ బాగా సఫర్ అయ్యాం, ఈసారి రికవర్ అయిపోతున్నాం. అండ్ 2021 చాలా బాగుండబోతోంది అని చెప్పి అనుకున్నాం. COVID-19 సెకండ్ వేవ్ వచ్చి మొత్తం అంతా చెల్లాచెదరు చేసేసింది. సో ఇట్ హాస్ క్రియేటెడ్ అగైన్ అన్సర్టన్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో దీని గురించి చూద్దాం. చూసే ముందు ఈ అనౌన్స్మెంట్ చూసేయండి. ఇంగ్లీష్కి మీకు ఆల్రెడీ చెప్పాను, వీ హ్యావ్ ఎ స్పెషల్ ఆఫర్. 2000 రూపీస్కే ఇంగ్లీష్ ఆఫర్ చేస్తున్నాం. బ్యాంక్ కోర్సు 5000కి, బ్యాంక్ ప్లస్ SSC కాంబో కోర్స్ 7000కి. ఇవాల్టి వరకు టుడే ఈస్ ద లాస్ట్ డే. రేపటి నుంచి ఫీజు పెరుగుతుంది. ఇంగ్లీష్కి వచ్చి 2000 కాస్త 3000 అవుతుంది, 5 వచ్చి 7 అవుతుంది, 7 వచ్చి 9. యాక్చువల్గా ఒరిజినల్ ఫీజు ఇదే. ఒరిజినల్ ఫీజులు 3000, 7000, 9000. వాటిని తగ్గించాం మనం, కోవిడ్ అని చెప్పి ఈ 1 వీక్, ఈ 10 days తగ్గించి ఆఫర్ చేస్తున్నాం. సో ఇవాళ మీరు జాయిన్ అవ్వాలంటే ఈ ఫీజుకి జాయిన్ అయిపోవచ్చు. రేపటి నుంచి దిస్ విత్ ద ఫీ స్ట్రక్చర్. సో భారతి మేడం ఈజ్ ద ఇన్ఛార్జ్, దిస్ ఈజ్ హర్ నెంబర్. కాల్ చేసి మీరు ఇవాళ జాయిన్ అయిపోవచ్చు. ఎ నియర్ టర్మ్ రివైవల్ ఇన్ కన్జంప్షన్ లెడ్ డిమాండ్ అపియర్స్ బ్లీక్. నో, బ్లీక్ అంటే అంత వెలుగుతో కనిపించట్లేదు, అంత గొప్పగా లేదు, డల్గా ఉంది అని అర్థం. నియర్ టర్మ్ రివైవల్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ గెట్స్ బ్యాక్ టు లైఫ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ రివైవ్డ్. ఇప్పుడు ఒక నది ఎండిపోయింది అనుకోండి, ఆ నదిలోకి మళ్ళీ నీళ్ళు వచ్చాయి అనుకోండి, రివైవల్ అయ్యింది. నీకు ఎనర్జీ మళ్ళీ వచ్చింది, రివైవ్ అయ్యింది. ఇక్కడ ఏంటి రివైవల్ గురించి మాట్లాడుతున్నారు? కన్జంప్షన్ లెడ్ డిమాండ్. కన్జంప్షన్ లెడ్ డిమాండ్ అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిమాండ్? ఒక వస్తువులు అందరూ కొనాలి అనుకుంటున్నారు అనుకోండి, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ బెటర్ డిమాండ్. ఎక్కువ మంది కొనాలనుకుంటే డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు, తక్కువ మంది కొనాలి అనుకుంటుంటే డిమాండ్ తక్కువ ఉన్నట్టు. కన్జంప్షన్ లెడ్ అంటే అర్థం ఏంటి? హ్యూమన్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం ద్వారా, అంటే ఎక్కువగా వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా డిమాండ్ని పెంచడం. దాంట్లో రివైవల్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల అందరూ సఫర్ అయ్యారు, ఈ సంవత్సరం ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, పీపుల్ హ్యావ్ బెటర్ ఇన్కమ్స్ దిస్ ఇయర్, సో వాళ్ళు ఖర్చు పెడతారు, కన్జ్యూమ్ చేస్తారు, దానివల్ల డిమాండ్ పెరిగిద్ది అని చెప్పి అనుకున్నారు. సో రివైవ్ అవుతుంది డిమాండ్ అని చెప్పి అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ నౌ దట్ అపియర్స్ బ్లీక్. అంత పాజిటివ్గా అనిపించట్లేదు, అంత మంచిగా అవుతుందేమో అనే పరిస్థితులు కనిపించట్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇఫ్ సంథింగ్ ఈజ్ బ్లీక్, ఇట్ ఈస్ నాట్ అంటే మంచి హోప్ ఉండట్లేదు అనమాట, హోప్లెస్ సిచ్యువేషన్ లాగా చెప్పుకోవచ్చు. ద లేటెస్ట్ ఫ్యాక్టరీ అవుట్పుట్ డేటా రిలీజ్డ్ బై ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈజ్ యెట్ అనదర్ సైన్ ఆఫ్ ద రాకీ స్టార్ట్ టు ది ఎకానమీ దట్ ద ఎకానమీ ఈస్ హ్యావింగ్ ఇన్ ద న్యూ ఫిస్కల్ ఇయర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా, బట్ ఎక్కువగా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా. మంత్లీ డేటా, ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటాని ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, రైట్? ఇన్ఫ్లేషన్ డేటాని, సిపిఐ డేటాని, డబ్ల్యూపిఐ డేటాని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే పిఎంఐ, ఐహెచ్ఎస్ మార్కెట్ వాళ్ళు పిఎంఐ డేటా కూడా ఇస్తారు, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటాని ఇస్తూ ఉంటారు. ఈ డేటా వచ్చిన ప్రతిసారి కూడా మనం ఎడిటోరియల్స్ చదువుతున్నాం. ఆర్బీఐ వాళ్ళు యాన్యువల్ సర్వే చేస్తూ ఉంటారు, మంత్లీ సర్వేలు చేస్తారు, కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే అని చెప్పి. సో ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్న సర్వేలు ఏంటి, ఇండెక్స్లు ఏంటి, ఆ డేటా ఏంటి, ఆ డేటా యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ డేటా గురించి 100% గ్రిప్ ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నాం అనుకోండి, దాంట్లో ఏ సెక్టర్స్ ఉంటాయి, ఏ గుడ్స్ని వాటిని కన్సిడర్ చేస్తారు, అలాగే కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎప్పుడెప్పుడు ఈ డేటాను రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి ఒక పక్క. ఆల్ డిఫరెంట్ ఇండిసెస్ అండ్ దేర్ రిలేటెడ్ డేటా గుర్తుపెట్టు, లేకపోతే చాలా ఇది మీకు బిట్స్ రూపంలో రావచ్చు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా ఈ డేటాను మనం ఉపయోగించవచ్చు. ద లేటెస్ట్ ఫ్యాక్టరీ అవుట్పుట్ data released by National Statistical Office is yet another sign of the rocky start. Rocky ante unsteady. ikkada meaning enti rocky ante unstable, unsteady, steady ga ledu, stable ga ledu అని అర్థం. Rocky start that the economy is having in the new fiscal year. Fiscal year ante financial year, ఆర్థిక సంవత్సరం. అంటే అన్స్టేబుల్ గా ఉంది అని చెప్పడానికి ఈ డేటా మనకి
ఇండికేటర్, ఒక సైన్ లాంటిది, సూచన లాంటిది అని అర్థం. ఏప్రిల్స్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ April's index of industrial production estimates show all three sectoral constituents of the index: మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. మీరు వెతకక్కర్లా, ఎడిటోరియల్ ఇచ్చేసింది. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో 3 సెక్టర్స్ సంబంధించిన డేటా ఉంటుంది. ఏంటా సెక్టర్స్? మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఈ మూడింటికి సంబంధించిన డేటా ఇందులో ఉంటుంది. ఈ మూడు కూడా ఏమయ్యాయి? సఫర్డ్ రివర్సెస్, అంటే కాంట్రాక్షన్ వచ్చింది, గ్రోత్ లేదు. మూడింట్లో కూడా రివర్సల్ వచ్చింది. యాజ్ అవుట్పుట్ స్లిట్ బిలో ద ప్రిసీడింగ్ మంత్స్ లెవెల్. లాస్ట్ మంత్ తో కంపేర్ చేసుకుంటే అవుట్పుట్ అనేది మూడింట్లో కూడా స్లైడ్ అయింది. స్లైడ్ యొక్క పాస్ట్ అండ్ స్లిడ్ తగ్గిపోయింది అని అర్థం. విత్ ద సెకండ్ వేవ్ ఆఫ్ ద COVID-19 pandemic increasing in intensity, okay, with the second wave of the COVID-19 pandemic increasing in intensity that month, last month law, and several key industrial hubs coming under renewed local lockdowns, all 6 end use categories, ఇది కూడా important, all 6 end use categories ఏంటవి? ప్రైమరీ, క్యాపిటల్, ఇంటర్మీడియట్, కన్స్ట్రక్షన్ గుడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అండ్ నాన్ డ్యూరబుల్స్. ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కి సంబంధించి 2 డేటా మనకి ఇంపార్టెంట్. అందులో 3 సెక్టార్స్ కి సంబంధించిన డేటా ఉంటుంది: మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. మళ్ళీ విత్ ఇన్ దీస్ 3 గుడ్స్ ని ఎండ్ యూజ్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తే 6 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ప్రైమరీ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్ అంటే ఇండస్ట్రీ మెషినరీ ఇట్లాంటివి అనమాట. ప్రైమరీ గుడ్స్ అంటే మనకి ప్రైమరీ సెక్టార్ లో వాడే గుడ్స్ లైక్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ సెక్టర్, మైనింగ్ సెక్టర్, ఇట్లాంటి సెక్టర్స్ లో దాన్ని వాడే వాటిని ప్రైమరీ గుడ్స్ అంటారు. క్యాపిటల్ గుడ్స్ అంటే మనకి మెషినరీ లాంటివి, మ్యానుఫ్యాక్చరింగ్ కి మనకి అవసరమైన మెషినరీ, ఎక్విప్మెంట్ ఇట్లాంటివి. ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే అర్థం ఏంటి? ఎండ్ గుడ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్లోత్ ఉందనుకోండి, మన ఒక షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఎండ్ గుడ్. దీన్ని తయారు చేయడానికి మనకి ఏం కావాలి? యాన్ అవసరం కదా, వి నీడ్ యాన్. ఇది ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. అర్థమవుతుందా? మధ్యలోదనమాట, ఫైనల్, అది ఎండ్ ప్రొడక్ట్ కాదు, అవి ఇంటర్మీడియట్ గుడ్స్. కన్స్ట్రక్షన్ గుడ్స్ అంటే మనకి సిమెంట్, పెయింట్స్ ఇలాంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో వాడే గుడ్స్ అన్ని అవి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్. డ్యూరబుల్ అంటే కొంతకాలం మన్నేవి, నాన్ డ్యూరబుల్స్ అంటే ఎప్పటికప్పుడు కన్స్యూమ్ అయిపోయేవి. డ్యూరబుల్ మన్నేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్లు, టీవీలు వెంటనే అయిపోగా కొన్నాళ్ళు మన్నుతాయి. సో కన్స్యూమర్ డ్యూరబుల్స్. ఇవి నాన్ డ్యూరబుల్స్, ఏ మంత్ కా మంత్ ఖర్చు పెట్టేసేవి నాన్ డ్యూరబుల్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి ఈ సెంటెన్స్ లో: విత్ ద సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఇంక్రీజింగ్ ఇన్ ఇంటెన్సిటీ దట్ మంత్. ఆ మంత్ లో సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఏమైంది? పెరిగింది. ఇది ఏ మంత్ డేటా అండి? ఏప్రిల్ మంత్ డేటా. సో ఏప్రిల్ లో COVID-19 ఇంటెన్సిటీ ఏమైంది? పెరిగింది. ఓకే. అండ్ సెవరల్ కీ ఇండస్ట్రియల్ హబ్స్ కమింగ్ అండర్ రెన్యూడ్ లాక్డౌన్స్. చాలా ఇండస్ట్రియల్ హబ్స్ లాక్డౌన్స్ లోకి, లోకల్ లాక్డౌన్స్ లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఆల్ 6 ఎండ్ యూజర్ కేటగిరీస్ ఏమయ్యాయి? ఎండ్యూర్డ్ మంత్ ఆన్ మంత్ కాంట్రాక్షన్స్. అన్ని కేటగిరీస్ లో కూడా మంత్ ఆన్ మంత్ ఏమైంది? కాంట్రాక్షన్ వచ్చింది. సో గ్రోత్ లేదు, ఎక్స్పాన్షన్ లేదు, కాంట్రాక్షన్ వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ విచ్ అకౌంట్స్ ఫర్ 77 ఇది కూడా ఇచ్చేసారు ఇక్కడే. 77.6% ఆఫ్ ద IIP సా ప్రొడక్షన్ shrink 12.6% ఫ్రమ్ మార్చ్ and contributed significantly to a 13% sequential contraction in overall industrial output. మీకు ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చు, ఐఐపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా ఎంత అంటే ఎంత? 77.6%. మెజారిటీ మ్యానుఫ్యాక్చరింగే. అంటే మనకి ఇప్పుడు మీరు కింద కామెంట్స్ లో ఏం రాస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ 77.6% అని రాసాం కదా. సో మీరు ఎలక్ట్రిసిటీ కాంపోనెంట్ అంతా, మైనింగ్ కాంపోనెంట్ అంతా రాసేయండి, మీకు రివిజన్ అయిపోతుంది. ఐఐపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా 77.6%. సో ఎలక్ట్రిసిటీ వాటా ఎంత, మైనింగ్ వాటా ఎంత రాసేయండి. సో 77.6% వాటా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రొడక్షన్ ఏమైంది? 12.6% తగ్గిపోయింది. సో కాబట్టి ఓవరాల్ గా ఐఐపిలో కూడా 13% కాంట్రాక్షన్ కి అది దోహదపడింది, ఎందుకంటే మెజారిటీ మ్యానుఫ్యాక్చరింగ్ అదే తగ్గిపోయింది. సో ఆబ్వియస్ గా కాంట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ కాదు, మార్చి నెలతో పోలిస్తే అని. ది NSO అడ్వైజ్డ్ అగెన్స్ట్ డ్రాయింగ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. NSO ఏం చెప్పిందంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ జనరల్ గా చేస్తాం, చేయొద్దు అని చెప్పింది. అడ్వైజ్డ్ అగెన్స్ట్ ఇట్. ఎందుకని? 2020 ఏప్రిల్లో ఏం జరిగిందో గుర్తుందా మనకి? కంప్లీట్ లాక్డౌన్, 100% పూర్తి స్థాయి లాక్డౌన్ లో ఉంది కంట్రీ. సో పూర్తి స్థాయి లాక్డౌన్ లో ఉంది కాబట్టి
దాంతో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అప్పుడు ఎలాగో యాక్టివిటీ లేదు. సో ఇప్పుడు ఏం చేసినా సూపర్గా వచ్చినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ యాక్టివిటీ లేదుగా, అన్ని ఇండస్ట్రీస్ కంప్లీట్ సంపూర్ణమైన లాక్డౌన్లో ఉండిపోయాం. అందుకని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయొద్దని ఎన్ఎస్ఓ చెప్తుంది. ఎందుకంటే మనం అలా కంపేర్ చేసాం అనుకోండి, చాలా సూపర్గా ఉందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలా చేయకండి అంటుంది. విచ్ ఇట్ సెడ్ would be affected by the fact that the nationwide lockdown had prevented many establishments from operating in April 2020. అంతేగా మనం ఇప్పుడు అదే మాట్లాడుకున్నాం. నేషనల్ వైడ్ లాక్డౌన్ ఏం చేసింది? ఇట్ ప్రివెంటెడ్ మెనీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫ్రమ్ ఆపరేటింగ్ ఇన్ ఏప్రిల్ 2020. ఏప్రిల్ 2020లో ఈ మెనీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆపరేట్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేసింది. Figures from April 2019 indicate the IIP registered a marginal 0.08% growth, aided by a 6.8% increase in electricity output from 2 years earlier. 2019 ఫిగర్స్ ఏం చూపిస్తున్నాయంటే 0.08% గ్రోత్ కనిపించిందంట 2019లో. ఇప్పుడు సంగతి వదిలేయండి, 2019లో 0.08% గ్రోత్ కనిపించింది. దానికి కారణం ఏంటంటే ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ ఏమో 6.8% పెరిగింది అప్పుడు. దానివల్ల ఓవరాల్గా 0.08% గ్రోత్ 2019 ఏప్రిల్లో కనిపించింది. హవెవర్ ఫ్రమ్ ద ప్రీ పాండమిక్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ శ్రాంక్ 0.9%. ప్రీ పాండమిక్ లెవెల్ అంటే ఏప్రిల్కి ముందు పరిస్థితితో పోల్చుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ 0.9% ష్రింక్ అయింది. రిఫ్లెక్టింగ్ ద డీప్ రట్ ఇట్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్. డీప్ రట్ అంటే ప్రాబ్లం అన్నట్టు, అర్థమవుతుందా? If you find yourself in deep rut, that means you find yourself in a deep problem అని అర్థం. దాంట్లో స్టక్ అయిపోయాము, అందులో మనం స్టక్ అయిపోయాం అన్నట్టు. ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ ఎ డీప్ రట్, అందులో మనం స్టక్ అయిపోయాం అన్నట్టు చెప్పు. Output of capital goods and consumer durables also lagged corresponding 2019 levels by 14.3% and 11.6% respectively. Capital goods, consumer durables లో కూడా 2019 తో కంపేర్ చేస్తే 14.3% and 11.6% ఏమైంది? తగ్గిపోయింది respectively, signaling that the outlook for investment in production capacity and discretionary consumption remains disconcertingly weak. సో ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. ఇది దేని సిగ్నల్ చేస్తుంది? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రొడక్షన్ కెపాసిటీ. ఎందుకు చెప్పారు? క్యాపిటల్ గుడ్ అంటే అర్థం ఏంటి మీకు చెప్పాను. క్యాపిటల్ గుడ్ అనేది ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాం అనుకో, ఫస్ట్ మనకి మెయిన్ ఎక్విప్మెంట్ కావాలిగా, మెషినరీ కావాలిగా. మెషినరీ కొనడం తగ్గించారు అనుకోండి, మెషినరీ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయింది. అర్థమవుతుందా? ఇవాళ మనం ఒక ఇండస్ట్రీ పెట్టాం అనుకోండి, మనం ఒక మెషినరీ కొనుక్కొని దాని ద్వారా ప్రొడ్యూస్ చేస్తాం. మరి మెషినరీ ప్రొడక్షనే తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి? మెషినరీ కొనుగోలు తగ్గిపోయానే కదా. మెషినరీ కొనుగోలు తగ్గిపోయాయి అంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రొడక్షన్ కెపాసిటీ తగ్గినట్టే కదా. నువ్వు కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటే, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటే నువ్వు కొత్త బిజినెస్ పెడతావు, మెషినరీ కొంటావు. మెషినరీ కొనట్లేదు అంటే అర్థం ఏంటి? కొత్త బిజినెస్ చేయాలనుకోవట్లేదు. సో ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలనుకోవట్లేదు, దాంట్లో పెట్టుబడులు పెట్టాలనుకోవట్లేదు. సో అవుట్లుక్ అనేది ఈ ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో అవుట్లుక్ అంత బాగాలేదు. డిస్కన్సర్టింగ్లీ వీక్. డిస్కన్సర్టింగ్ అంటే అర్థం ఏంటంటే మనల్ని అన్సెటిల్ చేసేలాగా, అంటే స్టెబిలిటీని దెబ్బతీసేలాగా. ఇది చాలాసార్లు నేను చెప్తున్నాను ఎడిటోరియల్స్ లో. క్రికెట్ ఆడేటప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. ఒక బ్యాట్స్మెన్ మంచి స్టేబుల్ గా నిల్చొని ఒక చోట తన క్రీజ్ లో మంచిగా నిల్చొని షాట్లు కొట్టేస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు బౌలర్ అనుకుంటాడు ఎంత బాగా వేసినాడు షాట్ కొట్టేస్తున్నాడు, ఫస్ట్ వాడు నిల్చునే పొజిషన్ మనం అన్సెటిల్ చేయాలి. స్టేబుల్ గా ఆడేస్తున్నాడు, అన్స్టేబుల్ చేయాలి తనని చెప్పి తన చిన్ మీదకి, తన గడ్డం మీదకి వచ్చేలోకి ఒక బౌన్స్ వేసాడు అనుకోండి, తను నిల్చొని బ్యాట్ ఆడడానికి అవ్వదు. ఫస్ట్ తను కాపాడుకోవాలి. హీ బికమ్స్ అన్సెటిల్డ్. అప్పుడు అంటారు అనమాట, డిస్కన్సర్టింగ్ బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు బౌలర్ అని. ద బౌలర్ ఎక్స్ట్రాక్టెడ్ డిస్కన్సర్టింగ్ బౌన్స్ ఫ్రమ్ ద పిచ్ అంటారు. డిస్కన్సర్టింగ్ అనే పదం ఎందుకు వచ్చింది? ఇట్ అన్సెటిల్స్ ద బ్యాట్స్మెన్. అలాగే ఎకానమీని అన్సెటిల్ చేసేలాగా, వీక్ అండ్ ఇట్ ఈస్ అన్సెటిలింగ్, స్టెబిలిటీ లేకుండా అన్సెటిల్ చేసేలాగా అని అర్థం అన్నమాట. అలాగే డిస్క్రిషనరీ కన్జంప్షన్ కూడా. డిస్క్రిషనరీ కన్జంప్షన్ ఎందుకు రాశారు? కన్జ్యూమర్ డ్యూరబుల్స్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే అర్థం ఏంటి? ఫ్రిడ్జ్లు, టీవీలు, బైక్లు, కార్లు ఇట్లాంటివి. మరి ఇట్లాంటివి మనం ఎప్పుడు పడితే అప్పుడు కొనేస్తామా? అది నెసరీ స్పెండింగ్, డిస్క్రిషనరీ స్పెండింగ్? ఆలోచించండి. స్పెండింగ్ లో మనకి రెండు రకాల కన్జంప్షన్. ఒకటి ఎసెన్షియల్, రెండోది డిస్క్రిషనరీ. ఎసెన్షియల్ అంటే అర్థం ఏంటి? మనం ఫుడ్ కోసం, చదువుల కోసం తప్పనిసరిగా నెససరీగా చేయాల్సిన స్పెండింగ్
ఎసెన్షియల్ స్పెండింగ్, అది మస్ట్. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మనిషి అప్పో సప్పో చేసైనా చేస్తాడు. ఇంకోటి డిస్క్రిషనరీ స్పెండింగ్. డిస్క్రిషనరీ అంటే అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ యువర్ ఓన్ చాయిస్. ఇప్పుడు నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి, నాకు ఒక బైక్ కొనాలని కోరిక ఉంది, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ప్రాబ్లమ్స్ లేవు, ఈ 50,000 నేను ప్రశాంతంగా ఖర్చు పెట్టేసుకోవచ్చు అనే పరిస్థితులు ఉంటే నేను వెళ్ళి కొంటా. ఒకవేళ నా పరిస్థితులు బాగాలేకపోతే, భయంగా ఉంటే, రేపు ఎలా ఉంటుందో తెలియకపోతే నేను ఏం చేస్తాను? ఆ 50,000తో ఆ బైక్ కొండం. ఎందుకంటే బైక్ లేకపోయినా జీవితం నడుస్తుంది, ఇప్పటి వరకు ఎలా బతికేమో అలా బతికేయచ్చు. సో కొండం ఆపేస్తాను. ఇది ఇలా పక్కన పెట్టండి, ఇది డిస్క్రిషనరీ స్పెండింగ్. ఓకే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పరిస్థితులు బాగాలేవు. పరిస్థితులు బాగాలేవని నేను తినడం మానేస్తానా? తినడం మానేస్తే నేను బతకను ఇంకా. సో పరిస్థితి బాగున్నా బాగలేకపోయినా నా నెససరీ ఆర్ ఎసెన్షియల్ స్పెండింగ్ నేను ఆపను, చేస్తాను. డిస్క్రిషనరీ స్పెండింగ్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా స్పెండింగ్ ఏదైతే ఉందో, అది మనం ఆలోచిస్తాం. పరిస్థితులు బాగుంటే, స్టేబుల్ గా ఉంటే మనం స్పెండ్ చేస్తాం, లేకపోతే వి విల్ పోస్ట్ పోన్ అవర్ పర్చేజెస్. సో ఇక్కడ అందుకే చెప్తున్నారు, ఆ రెండిట్లో డేటా తగ్గింది అంటున్నారు, లాగ్ అయింది అంటున్నారు. కాంట్రాక్ట్ అయింది అర్థం ఏంటి? డిస్క్రిషనరీ స్పెండింగ్ పరిస్థితి బాగాలేదు, అలాగే ప్రొడక్షన్ కెపాసిటీలో ఇన్వెస్ట్మెంట్ కూడా బాగాలేదు, అవుట్లుక్ బాగాలేదు అని అర్థం. అవుట్లుక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ discretionary consumption remains disconcertingly weak. Consumer non-durables comprising household essentials, చెప్పాను ఇప్పుడే, household essentials ఇవి మస్ట్ అనమాట, witnessed an almost 11% contraction from March. చూడండి, ఎసెన్షియల్స్ లో కూడా కాంట్రాక్షన్ వచ్చింది. అంటే మనిషి రెగ్యులర్ గా అవసరమైన వాటిని కూడా మితంగా వాడుతున్నాడు. వాడకం తప్పదు, బట్ మితంగా వాడడం మొదలు పెట్టేశారు. టెస్టిఫైయింగ్ టు ది డిమాండ్ డిస్ట్రక్షన్ దట్ హస్ అకంపెనీడ్ ద సెకండ్ వేవ్. ఈ డిమాండ్ డిస్ట్రక్షన్ కి ఇది టెస్టిఫై అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెస్టిఫైయింగ్? ఒక సాక్షిభూతం లాగా, ఒక సాక్ష్యం లాగా. ఇఫ్ యూర్ టెస్టిఫైయింగ్ అంటే అర్థం ఏంటి? మీరు విట్నెస్ ఇస్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు అని అర్థం. సో డిమాండ్ డిస్ట్రక్షన్ జరిగింది, COVID-19 వల్ల, సెకండ్ వేవ్ వల్ల డిమాండ్ అనేది డెస్ట్రాయ్ అయిపోయింది, ప్రజలు కన్జంప్షన్స్ ఆపేశారు అన్నదానికి ఇది ఒక సాక్ష్యం లాగా కనిపిస్తుంది. ఇంకా కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ లో కూడా మనకి కాంట్రాక్షన్ కనిపించింది. టు బి షూర్, ద IIP అరైవ్స్ విత్ ఎ ల్యాగ్ ఆఫ్ 6 weeks. IIP ఎలా వస్తుంది? విత్ ఎ ల్యాగ్ ఆఫ్ 6 weeks ల్యాగ్ తో వస్తుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ డేటా మనకి ఎప్పుడు వచ్చింది? జూన్ లో వచ్చింది. అర్థమైందా? ఏప్రిల్ అయిపోయి, మే అయిపోయి, జూన్, 6 వారాలు లేట్ గా వస్తుంది ఐఐపీ డేటా. ఎందుకంటే మొత్తం అన్ని ఇండస్ట్రీస్ నుంచి డేటాని కంపైల్ చేసి రిలీజ్ చేస్తారు. అండ్ మే లైక్లీ బి వ్యూడ్ యాజ్ మోర్ ఆఫ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద పాస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ఐఐపిని బట్టి మనం ఏం చెప్పగలుగుతాం? ఏప్రిల్లో ఇలా ఉందని చెప్తాం. సో పాస్ట్ ఎకనామిక్ యాక్టివిటీని ఇండికేట్ చేస్తుంది. దాన్ యాజ్ అ టూల్ టు అసిస్ట్ ఇన్ ప్రొవైడింగ్ అన్ యాక్యురేట్ ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అనే పదం మెడికల్లో వాడతారు ఎక్కువగా డాక్టర్స్. ఒక వ్యాధి, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి. పేషెంట్ వచ్చినప్పుడు తన డేటా అంతా ఇస్తాడు, సిమ్టమ్స్ చెప్తాడు, ప్రీవియస్ హిస్టరీ చెప్తాడు, డాక్టర్ ఏదైనా టెస్టులు చెప్తే టెస్టులు చేస్తారు, రిపోర్ట్స్ చూస్తారు. రిపోర్ట్స్ చూసాక డాక్టర్స్ అంటారు అన్నమాట, ప్రోగ్నోసిస్ బాగుంది, ప్రోగ్నోసిస్ బాగాలేదు. ప్రోగ్నోసిస్ అంటే అర్థం ఏంటి? ద లైక్లీ కోర్స్ ఆఫ్ యాక్షన్, అంటే ద లైక్లీ కోర్స్ ఆఫ్ కండిషన్. ఆ రోగి యొక్క కండిషన్ లేదా వ్యాధి ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ డైరెక్షన్ ఎలా ఉండబోతోంది అనేది ప్రోగ్నోసిస్. సో ప్రోగ్నోసిస్ అంటే ఫ్యూచర్. ఇప్పుడు ఐఐపి డేటా తీసుకొని మనం యాక్యురేట్ ప్రోగ్నోసిస్ చేయగలుగుతామంటే చేయలేం. పాస్ట్ ఇండికేటర్ ఇది, పాస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ బాగుందా బాగాలేదా చెప్తాం, అంతేగాని దాన్ని బట్టి మనం ఫ్యూచర్ గురించి చెప్పేయలేము అని అంటున్నారు. స్టిల్ అదర్ డేటా ఫ్రమ్ మేలో వచ్చిన ఇంకొంచెం డేటా ఉందిగా, ఏంటది? ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ PMI. మీకు ఆల్రెడీ చెప్పాను PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 50 కంటే ఎక్కువ ఉందనుకోండి పాజిటివ్ అనమాట, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అయిందని అర్థం. లెస్ దాన్ 50 ఉందనుకోండి నెగిటివ్ వేసుకోండి, కాంట్రాక్షన్ ఉంది అని అర్థం. సో 50 కంటే పైన ఉందా తక్కువ ఉందా అనేది మనం చూస్తే అర్థమైపోతుంది. సో సర్వీసెస్ PMI ఉంటుంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ PMI ఉంటుంది, కంబైన్డ్ PMI కూడా ఉంటుంది. Including manufacturing and services PMI, retail automobile sales, they underline the extent to which economic activity has been constrained since the start of this quarter. So ఈ డేటా అంత పాజిటివ్ గా లేదు, అన్ని డేటాలు కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. చూడండి, with IHS market surveys showing manufacturing stagnating last month and services contracting for the first time in 8 months, the
Composite PMI output index slid from 55.4 in April to 48.1 in May, indicating a moderate reduction in activity. మీకు చెప్పాను ఆల్రెడీ, ఏప్రిల్లో 55.4 ఉంటుంది అంటే అప్పటికి పాజిటివే, 48.1కి వచ్చిందంటే చెప్పాను కాంట్రాక్షన్ కిందకి వచ్చేసింది, కంపారిటివ్ గా తగ్గిపోయింది అని అర్థం. స్లిడ్ అంటే స్లైడ్ అయిపోయింది, తగ్గిపోయింది. స్టాగ్నేషన్ అంటే పెరగకుండా అలా ఆగిపోవడం, స్టాగ్నేషన్ అయిపోవడం. న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్స్ మోర్ దాన్ హాఫ్డ్ అంటే తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయిన అర్థం ఏంటి, కొనుగోలు కూడా తగ్గిపోయాయి ఇన్ మే ఫ్రమ్ ద ప్రీవియస్ మంత్. అనదర్ టెల్ టేల్ సైన్ ఆఫ్ డిమాండ్ డ్రౌట్ అంటే కరువు అని, డిమాండ్ డ్రౌట్ అంటే డిమాండ్ కరువు ఉంది, అంతగా లేదు అని అర్థం. టెల్ టేల్ సైన్ అనే పదం వాడారు. ఇక టెల్ టేల్ అనేది ఒక అడ్జెక్టివ్, అంటే స్టోరీని మీ తెలుగులో వేసేసుకుంటే టెల్ టేల్, కథని చెప్పేలాగా, రివీలింగ్ ఇన్ఫర్మేషన్, షోయింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. దేన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది, రిజిస్ట్రేషన్స్ అంతా బాగాలేవని, ఇన్ఫాక్ట్ డిమాండ్ డ్రౌట్ బాగాలేదని, డిమాండ్ డ్రౌట్ ఉందని, అంటే డిమాండ్ అనుకున్నంతగా లేదు, దెర్ ఈస్ డ్రౌట్ ఆఫ్ డిమాండ్ అనే దాన్ని ఏం ఇండికేట్ చేస్తుంది, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయాయి అనే విషయం. సో రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయాయి అనే విషయం దేన్ని రివీల్ చేస్తుంది, డిమాండ్ తక్కువగా ఉంది అని. డిమాండ్ తక్కువగా ఉంది అనే విషయాన్ని ఇది రివీల్ చేస్తుంది, అందుకే దాన్ని ఏం రాశారు, టెల్ టేల్స్ అని అన్నారు. అంటే ఈ కథని చెప్తుంది, డిమాండ్ తక్కువగా ఉందనే కథ చెప్తుంది అని అర్థం. మీరు సింపుల్ గా తీసుకుంటే రివీలింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు రాసుకోవచ్చు. విత్ జాబ్ లాసెస్ యాక్సలరేటింగ్, జాబ్ లాసెస్ ఏమవుతున్నాయి, యాక్సలరేట్ అవుతున్నాయి. ఎకనామిక్ యాక్టివిటీ తగ్గినప్పుడల్లా జాబ్ లాసెస్ జరుగుతాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మారుతి సుజుకి కార్ కంపెనీ ఉంది. మామూలుగా డిమాండ్ బాగున్నప్పుడు 2000 కార్లు అవుతున్నాయి అనుకోండి పర్ మంత్ ప్రొడక్షన్. సో 2000 కార్లు అంటే దానికి తగ్గట్టుగా ఎంప్లాయీస్ ని పెట్టుకుంటారు, పని చేస్తారు. కార్ ప్రొడక్షన్ 1000కి పడిపోయింది అనుకోండి, అప్పుడు ఉన్న ఎంప్లాయీస్కే పూర్తి పని ఉండదు, షిఫ్ట్లు తగ్గించేస్తారు, ఖర్చు తగ్గించుకుంటారు, కొంతమందికి ఉద్యోగాలు పోయినా పోతాయి, దానివల్ల జాబ్ లాసెస్ పెరుగుతాయి. అలా మారుతి సుజుకినే కాదు, దేశంలో ఎన్నో కంపెనీలు ఉంటాయి, ప్రతి కంపెనీకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. Right? And consumer spending hit by a combination of falling real income, depleted savings, and increasing healthcare costs. The broader outlook for a near-term revival in consumption and demand appears bleak right now. చూడండి, జాబ్ లాసెస్ పెరిగిపోతున్నాయి ఒక పక్క, కన్జ్యూమర్ స్పెండింగ్ ఏమో దెబ్బపడింది. కన్జ్యూమర్ స్పెండింగ్ కి దేనివల్ల, బై ఏ కాంబినేషన్ ఆఫ్ ఫాలింగ్ రియల్ ఇన్కమ్స్. రియల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి, నామినల్ ఇన్కమ్, రియల్ ఇన్కమ్. చూడండి, ఎప్పుడైనా నామినల్ ఇన్కమ్ అంటే నీ యాక్చువల్ గా నీ చేతికి వచ్చిన ఇన్కమ్ ని నామినల్ ఇన్కమ్ అంటాం. రియల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ మైనస్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి, ధరల పెరుగుదల. ధరల పెరుగుదల వల్ల ప్రతిసారి కూడా మనీ తన వాల్యూని కోల్పోతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ 100 రూపీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 100 రూపీస్ ఆఫ్ టుడే. ఇది టుడేస్ 100, ఇది లాస్ట్ ఇయర్స్ 100, రెండు సేమ్ కాదు అంటున్నాను. ఎందుకు సేమ్ కాదు, లాస్ట్ ఇయర్కి ఇయర్కి రేట్లు పెరిగాయి అనుకోండి, ఆ మనీ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుందా, తగ్గిపోదా? మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక ఎగ్ ఇంతకు ముందు 5 రూపీస్ ఉండేది అనుకోండి, ఒక ఎగ్ 5 రూపీస్, 100 రూపీస్కి ఎన్ని ఎగ్స్ వస్తాయి చెప్పండి, 20 ఎగ్స్ వస్తాయి లాస్ట్ ఇయర్ లెక్క ప్రకారం. ఇప్పుడు అదే ఎగ్ 10 రూపీస్ అయింది అనుకోండి, ఎగ్ 10 రూపీస్ అయితే 100 రూపీస్కి ఎన్ని ఎగ్స్ వస్తాయి, 10 ఎగ్సే వస్తాయి. మరి ఈ 100 సేమ్ అని ఎలా చెప్తాం మనం, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏమొచ్చింది, ధరలు పెరిగాయి. ధరలు పెరిగాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఇన్ఫ్లేషన్ వచ్చింది కాబట్టి నీ మనీ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. డబ్బులు మనం కొనుక్కొని తింటామా, డబ్బులతో మనం ఏం చేస్తాం, వి బై గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఈట్. ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్ళారు అనుకోండి, ఇంతకుముందు 50 రూపాయలకి హెయిర్ కట్ చేసేవాడు, ఇప్పుడు సెలూన్కి వెళ్తే 100 రూపాయలు అంటున్నాడు. సో సర్వీసెస్ కాస్ట్ పెరిగింది. 100 రూపాయలతో 2 సార్లు హెయిర్ కట్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు ఒకసారి అవుతుంది. అందుకని నీ రియల్ ఇన్కమ్ తగ్గినట్టే కదా. లాస్ట్ ఇయర్ నీకు 10,000 వచ్చేది, ఇప్పుడు 10,000 అంటే 10,000 అని కాదు, 10% లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ధరలు పెరిగిపోయి అనుకోండి, ఈ 10,000 యొక్క కెపాసిటీ 10% తగ్గిపోయినట్టు కదా. సో కాబట్టి రియల్ ఇన్కమ్ తగ్గిందంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అని అర్థం. ఇంకా ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. డిప్లీటెడ్ సేవింగ్స్ అని డిప్లీట్ అయిపోయి హెల్త్ కేర్ కోసం ఖర్చు అయిపోతున్నాయి. అందరికి మందుల కోసం వాటి కోసం ఖర్చు పెట్టేస్తారు. డిప్లీట్ అంటే క్షీణించిపోవడం, పూర్తిగా అయిపోవడం. అండ్ ఇంక్రీజింగ్ హెల్త్ కేర్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మాట్లాడుతున్నాం మనం ఆల్రెడీ. హెల్త్ కేర్ కాస్ట్లు పెరుగుతున్నాయి. ద బ్రాడర్ అవుట్లుక్ అంటే ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ అవుట్లుక్ ఆఫ్ ద కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనే విషయం అవుట్లుక్. ద బ్రాడర్ అవుట్లుక్ ఫర్ నియర్ టర్మ్ రివైవల్ ఇన్ కన్జంప్షన్ లెడ్ డిమాండ్ అపియర్స్ బ్లీక్ రైట్ నౌ. అది ఎలా కనిపిస్తుంది, ఇట్ అపియర్స్ బ్లీక్. టు ఎన్ష్యూర్ అన్ అబైడింగ్ రికవరీ. అబైడింగ్ అంటే ఎండ్యూరింగ్ అంటే అలా నిలబడేది,
ఏదో టెంపరీగా ఉండి తర్వాత పోయేది కాదు. అబైడింగ్ రికవరీ, ద గవర్నమెంట్ నీడ్స్ టు ఎక్స్పీడైట్ అంటే స్పీడప్ టార్గెటెడ్ డిమాండ్ క్రియేటింగ్ ఫిస్కల్ సపోర్ట్. గవర్నమెంట్ ఏం చేయాలి? ఎక్స్పీడైట్ చేయాలి అంటే స్పీడప్ చేయాలి. దేన్ని? టార్గెటెడ్ అంటే టార్గెట్ చేసి కొన్ని సెక్టార్స్ కి, మరియు డిమాండ్ క్రియేటింగ్ ఫిస్కల్ సపోర్ట్ డిమాండ్ పెంచేలాగా ఫిస్కల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫిస్కల్ సపోర్ట్ ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? మానిటరీ, ఫిస్కల్ రెండు పదాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇఫ్ యూఆర్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ మానిటరీ సపోర్ట్, మానిటరీ పాలసీ అంటే సెంట్రల్ బ్యాంక్ కమ్స్ ఇంటూ పిక్చర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించడం, సిఆర్ఆర్ తగ్గించడం, ఎస్ఎల్ఆర్ తగ్గించడం, ఇవన్నీ మానిటరీ పాలసీ కిందకి వస్తాయి. వెన్ ఎవర్ యూ సే ఫిస్కల్, అప్పుడు గవర్నమెంట్ కమ్స్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ ని మనం చెప్తాం. ఫిస్కల్ సపోర్ట్ ఇవ్వాలంటే గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గించవచ్చు. ట్యాక్స్లు తగ్గించడం ద్వారా మన డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతుంది, దాని ద్వారా మనం ఖర్చు పెట్టొచ్చు. లేదా ఇంకా ఏం చేయొచ్చు చెప్పండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, స్పెండింగ్ బాగా చేయొచ్చు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ అప్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్. డ్యాములు కట్టడం, బ్రిడ్జ్లు కట్టడం, రోడ్లు కట్టడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ ఎక్కువగా చేయడం వల్ల ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేలా చేయొచ్చు. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్ గా వాళ్ళందరికీ ఆదాయం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. దట్ లీడ్స్ టు డిమాండ్. వాళ్ళు కొంటారుగా వచ్చిన డబ్బులతో. అలాంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంటున్నారు. ఎక్స్పీడియేట్ అంటే స్పీడప్ చేయాలి. అండ్ డ్రాస్టికల్లీ క్వికెన్ అంటే స్పీడప్, ఎక్స్పీడియేట్ అంటే క్వికెన్ అనే సేమ్ మీనింగ్. ద పేస్ ఆఫ్ వ్యాక్సినేషన్ యొక్క పేస్ ని కూడా, స్పీడ్ ని కూడా పెంచాలి. అంటే అందరికీ వ్యాక్సినేషన్ తొందరగా అందేలాగా చేయాలి. డ్రాస్టికల్ అంటే చాలా ఎక్కువగా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం. సో ఇది ఎవ్రీ సెంటెన్స్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిది కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్, బ్యాంక్ ఆస్పిరెంట్స్ కి కూడా ఇంపార్టెంట్, బట్ యూపీఎస్సీ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఇది. సో మళ్ళీ చెప్తున్నాను, టుడే ఈస్ ద లాస్ట్ డే టు జాయిన్ ఇంగ్లీష్ ఎట్ 2000 రూపీస్. ఫ్రమ్ టుమారో ఇట్ విల్ బి 3000. అలాగే బ్యాంక్ కోర్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ ఇవాళ అయితే 5, రేపటి నుంచి 7. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి కాంబో కోర్స్ ఇవాళ 7, రేపటి నుంచి 9000. అండ్ భారతి మేడం is the in charge. You can call her on this number. Take care. Bye.